హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఇలాంటి బోండాలు ట్రై చేశారా? ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఆనియన్, దాంట్లోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, సో వీటితో పాటు సన్నగా కట్ చేసిన కొత్తిమీర, ఫ్లేవర్ కోసం సన్నగా కట్ చేసిన కరివేపాకు అండ్ దీంతో పాటు జీలకర్ర, సో వీటితో పాటు టేస్ట్కి తగినంత సాల్ట్ మరియు సోడా పౌడర్, సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత శనగపిండి. సో శనగపిండి యాడ్ చేసిన తర్వాత ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా, ఈ శనగపిండి ఆనియన్స్ ఇవంతా బాగా మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి, మనకి వడ కన్సిస్టెన్సీ తెలుసు కదండి ఫ్రెండ్స్, మనకి తగినంత వాటర్ అనేది మనం యాడ్ చేసుకొని, సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. సో తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ వేసుకొని, సో వడలు మీకు నచ్చిన షేప్లో, ఏం రౌండ్గా ఇలానే రావాలని ఏం రూల్ ఏం లేదు, మీకు ఏ షేప్ అయితే ఆ షేప్, నచ్చిన షేప్లో ఈ వడలు వేసుకొని బాగా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి ఫ్రెండ్స్, లోపల నుంచి బాగా ఉడుకుతాయి అన్నమాట. సో తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా దాన్ని ఫ్రై చేసుకొని అంతే బౌల్లోకి తీసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి ఒకసారి. వర్షాకాలంలో ఇంకా బాగుంటుంది.